కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ ఎన్జీఓ ఆధ్వర్యంలో హోమ్ ఫర్ ద డీజే డిసబ్లెడ్ అనాథ పిల్లలకు నిత్యవసర సరుకులు బట్టలు పంపిణీ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్లోని కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ ఎన్జీఓ ఆధ్వర్యంలో బాన్సీలాల్పేట్ డిస్బాయిల్ ఆశ్రమములో 450 మందికి దుస్తులు, వంట నూనె, మిల్క్ పౌడర్ కొరకు 20,000 రూపాయలు క్యాష్ ఇవ్వడం జరిగింది. ఈ ఆశ్రమము 90 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు బిషప్ క్రీస్తురాజు మాట్లాడుతూ, కేసీఎం ఎన్జీఓ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉంది అన్నారు. ఆశ్రమము నిర్వాహకులు చేస్తున్న పరిచర్య నీ కొనియాడారు. మా సొసైటీ ఆధ్వర్యం ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తాము అంటూ, ఇంకా ఎక్కడైనా బీదవార ఉంటే మమ్మల్ని సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సహకరిస్తున్న సొసైటీ సభ్యులకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కోశాధికారి శకుంతల, ఫాదర్ ధనరాజ్, ఫాదర్ పీటర్, పాస్టర్ యాంతోనీ, ఎస్తేర్ రాణి, ప్రిస్కిల, కుమార్, డేమార్, డేవిడ్, ప్రభాకర్, భాస్కర్, నాగమణి, రిబాక్, అంజని, శ్రీలక్ష్మి, సుధీరవర్మ, ప్రకాష్ వర్మ, అశోక్, సామ్యూల్, లావణ్యలక్ష్మి, జీవన, కామేశ్వరి, స్వర్ణ, శంకర్, సబిత, రాజ్యలక్ష్మి, సొసైటీ సభ్యులు పాల్గొని తదితరులు పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. Parents calling from Home for the Disabled. We are grateful to the visiting donors who are providing us food for the destitutes, for the mentally retarded people, and for all the inmates of this home. We are gratefully thank you for helping us. Sir. Thank you. I am Terence speaking from Home for the Disabled. I am grateful that this home has been helpful to all the 350 members, those who are the visitors who are visiting and donating things or good condition. I hereby grateful to the visitors who are helping us in a very grateful manner, and to help all the other destitute people who have nobody to look after, to care for, and to give them the basic necessities like food, clothing, and shelter. Parents from Home for the Disabled are speaking. I'm grateful to the donors who are coming to this home and helping us and giving us good advice. We are thankful to the helpful, respected donors who are coming to visit us to take a look on this home, how the home is, and on what basis have they come for their basic requirements for helping the poor and the needy people. And this. తర్వాత నడుపుతుంది కానీ అందరికీ
అందుకోండి, ఇద్దరు ఇస్తారు. ఒక్కొక్కటి తీసుకోండి. చెప్పాలి కదా, థ్యాంక్స్ చెప్పాలి. కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వారు చేస్తున్నటువంటి సేవకు నా తరపున మరియు ఈ సంస్థ తరపున కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. ఎందుకంటే ప్రత్యక్షంగా వీరి సేవలు చూస్తూ ఉన్నాను కాబట్టి దేవుడు ఇంకా వారిని ఈ సేవలో దీవించాలని, ముందుకు నడిపించాలని, వీరందరినీ ప్రేరేపించాలని, వారందరినీ ఐక్యపరచాలని, కుటుంబంలోని బిడ్డలందరినీ దీవించాలని మనసారా కోరుకుంటూ దేవుని ఆశీస్సులు వీరిపైన కురిపించాలి అని ప్రార్థిస్తున్నాను. ఆమెన్. సికింద్రాబాద్ దగ్గర బన్సీలాల్పేట ఈ ప్రాంతానికి రావడానికి మాకెంతో హెల్ప్ చేసినటువంటి కేసీఎం సొసైటీ అంతటికి కూడా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాము. ఇక్కడ అవకాశం ఇచ్చినటువంటి ఫాదర్స్ కి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇలాంటి కార్యక్రమాలు అనేకమైన చేపట్టడానికి ఇంకా మా దైవజనులు క్రైస్తరాజు అయ్యారికి, అలాగే మా కేసీఎం సొసైటీ అంతా కూడా ఇంకా అనేకమైన హెల్ప్ చేయడానికి, కృప చూపడానికి దేవుడు సహాయం చేయలాగున మా కొరకు మీరు ప్రార్థించండి. ఇలాంటి సహాయం చేయాలని ఆశించిన వారందరూ కూడా మా యొక్క సొసైటీకి, కేసీఎం సొసైటీకి మెంబర్ కి సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాం. మీ అందరూ మా కొరకు ఇలా చేయడానికి సహాయం చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈనాడు బన్సీలాల్పేటలోని వికలాంగుల గృహాన్ని సందర్శించున్నాం. ముఖ్యంగా కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ సంస్థ ద్వారా మరియు వారి బిషప్ అయినటువంటి క్రీస్తురాజ్, వారి యొక్క సహాయక సభ్యులు, ఆ బృందంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా ఈనాడు ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడ సుమారు 450 మంది వికలాంగులు ఉన్నారు. వివిధ రకాలైనటువంటి వికలాంగులు ఇక్కడ ఉన్నారు. వీరికి పరామర్శ 90 ఏళ్లుగా జరుగుతుంది కాబట్టి ఈనాడు ఇది తెలుసుకొని ఈ క్రైస్ట్ ద కింగ్ మినిస్ట్రీస్ వారు వీరికి సహాయాన్ని అందించడానికి వచ్చి ఉన్నారు. ముఖ్యంగా వారి దగ్గర ఉన్నటువంటి బట్టలు మరియు వంట నూనె, వీరికి కావలసినటువంటి పాలపిండి, ఇతర సామగ్రిని వీరికి అందచేస్తూ ఉన్నారు. వీరు అందరూ కూడా వారి యొక్క ప్రేమను పంచుకుంటూ ఉన్నారు కాబట్టి మరి ఒకసారి వారికి నా తరపున కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ప్రస్తుతం వారు చేసేటటువంటి కార్యంలో, ప్రతి కార్యంలో కూడా నేను చూస్తూ ఉన్నాను కాబట్టి ప్రత్యక్షంగా వారు తమ యొక్క అపారమైనటువంటి ప్రేమను అనాథలతోని ప్రభువు చెప్పినటువంటి విధముగా ఎవరైతే అవసరములో, ఆపదలో ఉన్నారో వారిని ఆదుకోనండి అని చెప్పి ఉన్నారు. వీరు చేసేటటువంటి సేవ అదే కాబట్టి వీరి యొక్క సేవలో దేవుడు తోడై ఉండాలని, వీరికి సేవను అందిస్తున్నటువంటి, సహకారాన్ని అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ముందుకు రావాలని. ఈ వికలాంగుల ఆశ్రయానికి దయచేసిన కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీ వాళ్ళకి నా యొక్క ధన్యవాదములు. ఈ వికలాంగుల ఆశ్రమం అనేది 1933లో ప్రారంభమై దాదాపు 90 సంవత్సరాల పైన ఈ వికలాంగులకి సహాయం అందజేస్తూ వాళ్ళకు కావలసిన సహాయమును మీలాంటి దాతల వలన మేము పొంది వీళ్ళని పరామరిస్తూ ఉంటున్నాము. అందువలన ఈ వికలాంగులందరి తరపున ఈ క్రైస్ట్ కింగ్ మినిస్ట్రీ వాళ్ళకి మా యొక్క కృతజ్ఞతలు, అభినందనలు. ఇటువంటి కార్యక్రమాన్ని మీరు ఇంకా ఎక్కువగా చేపట్టి పేద ప్రజలకి, వికలాంగులకి మీ యొక్క సేవను అందజేయటానికి ఆ దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడాలని ప్రార్థిస్తూ, అలాగే మీ కుటుంబములు అందరినీ, కుటుంబీయులందరినీ, మీ యొక్క సంస్థను ప్రభు తన యొక్క హస్తముతో దీవించి ఆశీర్వదించి ముందుండి నడిపించాలని ప్రార్థిస్తూ మరలా మీ అందరికీ మా యొక్క ధన్యవాదములు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఈ రోజు బన్సీలాల్పేటలోని వికలాంగుల ఆశ్రమంలో ఇటుగా మేము పాల్గొనడానికి కేసీఎం సొసైటీ ద్వారా మా ఫాస్టర్ గారు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడు మనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు అనాథ పిల్లలు ఎంతో మంది ఉన్నారు, వికలాంగులైన పిల్లలు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళని చూస్తే హృదయం ఎంతగానో బాధపడుతుంది. వీళ్ళకి ఇటు పిల్లలకి
మా కేసీఎం ఎన్జిఓ ద్వారా మేము ఈ రీతిగా వాళ్ళకి సహాయం చేస్తున్నాము. అనేకమైన పాల బ్యాగులు, పాల పొడి, నూనె, ఇంకా అనేకమైన వస్త్రములు, వాళ్ళకి ఏ అవసరతలు ఉన్నాయో అవన్నీ మేము తెచ్చి ఉన్నాము, వాళ్ళకి ఇచ్చి ఉన్నాము. అందుని బట్టి మేము సంతోషిస్తున్నాము. అనేకమైన ఈ కార్యక్రమాలను చేపడుతూ మా యాజమాన్యము ఎంతగానో సహాయం చేస్తూ వస్తున్నాయి. అనేకమైనవి మేము ఇంకనూ చేయాలనేసి రానున్న దినాల్లో అనేకమైన వాటిని మేము చేపట్టి అనేక కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి ఈ సమయమున జూలై 23వ తారీఖు బన్సీలాల్పేటలో ఉన్నటువంటి ఇటు డిజబుల్ పీపుల్ ఆశ్రమానికి రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి మేము దేవునికి రుణస్థులమైనాం. మరి ప్రతి నెల మరి కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీ కేసీఎం ఎన్జిఓ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి దేవుడు మాకు కృప చూపించారు. అలాగే ప్రత్యేకంగా క్రియలు లేని విశ్వాసం మృతమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మరి క్రియారూపంలో మరి ఆపదలో మరి ఇబ్బందుల్లో, కష్టంలో, కన్నీళ్ళల్లో ఉన్నటువంటి అనేక మందిని ఆదరించాలనేటువంటి సంకల్పం దేవుడు మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి గత కొన్ని మాసాలుగా ప్రతి నెల 1-2 కార్యక్రమాలు చేస్తూ మరి ఈ రోజు ఈ రీతిగా బన్సీలాల్పేటలో ఉన్నటువంటి ఆశ్రమాన్ని సందర్శించడానికి మరి దేవుడు కృప చూపించున్నారు. అలాగే మరి ప్రత్యేకంగా ఈ రోజు మరి ప్రాముఖ్యంగా ఉన్నటువంటి 450 మందికి దుస్తులు అందించడానికి, అలాగే వారికి ఫీడింగ్ అందించే పిల్లలకి పాల్ పౌడర్ కొరకు ఒక 20,000 రూపీస్ క్యాష్ ఇవ్వడానికి, అలాగే మరి ప్రత్యేకంగా ఈ రీతిగా మమ్మల్ని దేవుడు నడిపించారు. ఇలాంటి ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు నేను చేపట్టే బలం దేవుడు మాకు అనుగ్రహించాలని నేను ఆశిస్తున్నాను. అలాగే ఇలాంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఆశ్రమ పెద్దలు మరి ఫాదర్ పీటర్ గారికి, అలాగే మరి ప్రతిసారి ఎక్కడ అవసరం ఉంది అని మాకు తెలియజేస్తూ మమ్మల్ని గైడ్ చేస్తున్నటువంటి ధనరాజ్ ఫాదర్ గారికి, మరి ఈ రోజు మా మధ్యలోకి రాలేకపోయారు ప్రభాకర్ రెడ్డి గారు, వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ప్రత్యేకంగా ఈ రోజు మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి అంటే ఇది నా ఒక్కడి వల్ల జరిగేది కాదు. మరి కేసీఎం ఎన్జిఓలో ఉన్నటువంటి అందరూ కూడా మరి యొక్క కార్యక్రమంలో మరి కొంతమంది ప్రతి నెల సపోర్ట్ చేస్తూ మేమందరము ఒక ఎన్జిఓ సొసైటీ ద్వారా ప్రతి నెల ఇలా రీచ్ చేయడానికి ప్రాముఖ్యంగా అందరి సహకారాన్ని బట్టి నేను వాళ్ళందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి రానైన దినాల్లో ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేపట్టాలని మేము ఆశిస్తున్నాం. అలాంటి బలాన్ని, అలాంటి శక్తిని, అలాంటి ఆర్థిక స్థితిని దేవుడు మాకు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. పేటలో ఉన్న ఈ చైల్డ్ ఫర్ వీళ్ళ దగ్గర రావడానికి దేవుడు సహాయం చేశాడు. అలాగే మా కేసీఎం ఎన్జిఓ నుంచి మేము వీళ్ళకి సహాయం చేయాలని దేవుడు ప్రేరేపణ బట్టి ఇక్కడ వరకు నడిపించబడ్డాము. ఇంకా వీళ్ళకి ఇంకా ఎవరైనా సహాయం చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. అలాగే మేము కూడా ఇంకా అనేక ప్రాంతాల్లో అనాథ పిల్లలకి సేవ చేయడానికి దేవుడు కృపను చూపులాగా ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ఈ ఫాదర్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలుపుతున్నాను.